బిడ్డల్ని పోలీసులు ఒకసారి కోరుకుంటున్నా. నేను ఒకటే చెప్తున్నా, మేము మీటింగ్ పెడితే అడ్డుకుంటావా పిచ్చి జగన్ రెడ్డి అని అడుగుతున్నా. పరుచూరులో మీటింగ్, జగన్మోహన్ రెడ్డి ప్యాంటు తడిసిపోయింది. అందుకే అతను చేసిన పనులు మీరు చూస్తే ఇది ఎండోమెంట్ భూమి అంట. ఓకే, ఎండోమెంట్ భూమే. ఒక రైతు స్వచ్ఛందంగా నేను ఈ పార్టీ కోసం మీటింగ్ కోసం నేను ఈ భూమి ఇస్తున్నానని ఇచ్చాడు. అతనిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న. ధైర్యానికి శభాష్. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, అభినందించండి. అదే తిరుగుబాటు. ఆ తమ్ముడు భూమి ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి నోటీస్ ఇమ్మంటాడు. పోలీసులు ఎందుకు నోటీస్ ఇచ్చారో చూడకుండా ఎస్పీ కూడా ఇక్కడికి పంపించి మీటింగ్ జరగడానికి వీలు లేదంటారా మీరు? అది అసలు రంగు వదులుతుంది. అదే సమయంలో మీరు చూస్తే మన నాయకత్వం ఒకటే చెప్పారు, మేము చట్ట ప్రకారం పోతున్నాం, దిక్కున్న దగ్గర చెప్పుకోమని మన నాయకులు చెప్పారు. దిగి వచ్చారు పోలీసులు. పక్కనే ఆర్టీసీ భూమి ఉంది, అక్కడంతా కూడా బుషెస్ అన్ని ఉన్నాయి, చెట్లుంటే నేను ఎన్ఎస్జీ ప్రొటెక్టివ్ని అలాంటి చెట్లు క్లియర్ చేయాల్సిన బాధ్యత ఈ పోలీసుల పైన ఉంది. మన నాయకులు ఆ చెట్టును క్లియర్ చేసి దానిపైన తప్పుడు కేసులు మన వాళ్ళ పైన పెడతారు. ఒకటే చెప్తున్నా, కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఎన్ని రోజులు తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా? 52 రోజులు. ఆ 52 రోజుల తర్వాత తెలుగుదేశం జనసేన సునామీ. గెలుపు మనది. అనుమానం ఉందని అడుగుతున్నా. అడ్డం వస్తే నిలువుగా తొక్కుకుంటూ పోతాను తప్ప నిలిసేది లేదు. సిద్ధమని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా సిద్ధమని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు సిద్ధమని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు జగన్మోహన్ రెడ్డి ఓడించడానికి సిద్ధం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి సిద్ధం. జగన్మోహన్ రెడ్డికి అభ్యర్థులు దొరక్క ఎత్తుక్కొని సందిగ్ధంలో పడిపోయాడు. ఇక్కడనే చూశారు, మొన్నటి నుంచి ఒక బకాసురుణ్ణి ఇక్కడికి పంపించాడు. మళ్ళీ అనుకున్నాడు ఈ బకాసురుడితో లాభం లేదని ఇంకొక ఆయన పంపించే పరిస్థితికి వచ్చారు. మీరెవరు వచ్చినా ఒకటే చెప్తున్నా, గెలుపు రాసి పెట్టింది. కాసుకో జగన్మోహన్ రెడ్డి, నీ పులివెందల కూడా వై నాట్ పులివెందల. అవునా కాదా అని అడుగుతున్నా. చిల్లర రాజకీయాలు మానుకో, గౌరవప్రదమైన రాజకీయం చేయి. నేను కూడా నీ మారిగా ఆలోచించుంటే నువ్వు మీ ఇంట్లో నుంచి బయట వచ్చేవాడు అని అడుగుతున్నా. నా రాజకీయాల ముందర నువ్వు ఒక బచ్చా. అవునా కాదా? వీళ్ళ నాన్నే భయపడ్డాడు. అలాంటి ఈ బచ్చాకు నేను భయపడాలా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను పనిచేసేది తెలుగు జాతి కోసం, మీకోసం, ఈ పేదవాళ్ళ కోసం, నా తెలుగింటి ఆడబిడ్డల కోసం పనిచేస్తున్నా.